చూసాం. ఎంతలో వచ్చిన తర్వాత వివిధ పాశ్చాత్య దేశాల మాదిరిగా కార్పొరేట్ సెక్టర్ పెట్టుకుంటారు. ఎల్ఐసి సంస్థలు కూడా లాభపడినటువంటి ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ పరంగా చేస్తా ఉన్నాయి. వాళ్ళకి రావాల్సిందల్లా కార్పొరేట్ సెక్టర్ని బలోపేతం చేసి ఇదొక కార్పొరేట్ దేశంగా మలుచుకోవాలనే ఉద్దేశంలోనే వాళ్ళు ఏకదానిగా కాంగ్రెస్ మతాన్ని తీసుకొని ఎంత దూరం కావాలన్నటువంటి కూడా సమూలంగా బీజేపీ బీజేపీ పార్టీ వారి అనుభవ సంస్థలు లోతుగా బీహార్ మనం చూసాం. నేను ప్రత్యక్ష రావాలని పెట్టిపోయాను. నేను మా పట్టగారు ఉన్నటువంటి జనాలను చూస్తే అంత స్పీడ్గా పెద్ద జనాలు వచ్చారు. తీరగేమే ఎన్నికల్లో సభ్యులుగా ఎస్ఐల కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎవరైతే ఏ ఓటు బీజేపీ పడదో కూడా ఆ ఓటు కలిగించారు. తద్వారా మళ్ళీ అధికారులు రాగలిగినారు. మహారాష్ట్రలో అదే చేశారు, హర్యానా అదే చేశారు, గుజరాత్ అదే చేశారు, ఇవాళ బీహార్లో చేశారు. ఎక్కడ కూడా సార్ రాబోతాము. పెద్దలు వరగోపాల్ గారు ఓటు వేయాలంటే 4-5 రకాల ప్రూఫ్స్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. 2014 ఎక్కడ ఓటు వేసాం, 2016 ఎక్కడ ఓటు వేసాం, 23 ఎక్కడ వేసాం, అవన్నీ ప్రూఫ్స్ వాడాలి. సామాన్యుడు బీదవాడు ఎక్కడికి తీసుకుంటారు. రకరకాల కండిషన్లు పెట్టి మన భవిష్యత్తు మీదనే మనకు అనుమానం కలిగే విధంగా కార్యక్రమం చేపడుతూ రేపో మాపో తెలంగాణ కూడా ఈ కార్యక్రమం వస్తుంది. సో ఇవాళ మతం పేరిట, హిందుత్వం పేరిట భగవంతుడిని రాజకీయాలు లాగి వారు రాజకీయాలు చేస్తున్న ఈ తరుణంలో ప్రజలు ఇంకా వివరంతో వాళ్ళు ప్రజలు ఎందుకు ఆలోచిస్తున్నారో మనకు అర్థమవుతుంది. పౌర సమాజంతో మాకెందుకు పట్టింది అనుకుంటే ఇది ఇక్కడతో ఆగిపోదు. మనం వచ్చే తరాలకి, మన తర్వాత జనరేషన్స్ అంటే బలాన్ని కలుగుతారు. బీజేపీ పార్టీ అవలంబిస్తున్నటువంటి పార్టీ విధానం మనం ఇక్కడ ప్రజలు బలపరుచుకుపోతే భవిష్యత్తులో అది వచ్చే తరాలకి చాలా పెద్ద ఎత్తున విధానం కలిసిన అవకాశం ఉండదు. పూర్తిగా సామ్రాజ్యవాదం వైపు అడుగులు పడతా ఉన్నాయి. కేవలం కార్పొరేట్ సెక్టర్నే పొంచి పోషించే రకంగా వారు చేస్తా ఉన్నారు. దాంట్లో బాగా ఇవాళ నిర్దాక్షిణ్యంగా ఎన్కౌంటర్ జరుగుతూ ఉన్నాయి. పెద్దలు చెప్పారు, రమేష్ గారు ఫలానా డేటు వరకు అంతమందిస్తామంటే దాంట్లో మర్మం అర్థమవుతూ ఉంటున్నారు. నిన్న బండి సంజయ్ కూడా అదే మాట మాట్లాడడం జరిగింది. నిజంగా ఎన్కౌంటర్ జరిగి పోలీస్ వాళ్ళకి వాళ్ళకి దాని అర్థమైనదంటే కొంతవరకు మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ఎక్కడో దొరకబట్టుకొని ఏదో మార్గంలో వారిని అరెస్ట్ చేసుకొని లోపాయకారిగా ప్రగతిగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం మరొకసారి స్పష్టం చేస్తా ఉన్నా, ఇరువైపుల హింసని మేము ఖండిస్తా ఉన్నాం. గతంలో కూడా వాళ్ళ పెద్దలు పూర్ణంగా చెప్పినట్టుగా కొన్ని వేల మందిని పోలీసులు నక్సల్ చంపినారు. అటువైపు కొన్ని వేల మంది చనిపోయినారు. నక్సల్ సోదరులు నక్సల్ చేసిన విషయాల్లో కూడా కొన్ని వేల మంది చనిపోయినారు. కొంత మొదట్లో ఉద్యోగం సాఫీగా జరిగిన తర్వాత కొంతమంది ఎలిమెంట్స్ చేరి వ్యక్తిగత దాడులు కూడా జరిగినట్టు సందర్భాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఇరువైపుల హింసని మనం వ్యతిరేకిస్తాం. ఇవాళ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సరైన టైంలో సిపిఐ పార్టీ చేపట్టడం జరిగింది. ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి విధానాన్ని ఓవరాల్గా బీజేపీ పార్టీ తీసుకున్నటువంటి ఆర్థిక విధానాలు కావచ్చు, శాంతి భద్రత విషయంలో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, పేద ప్రజలను అడ్డగిస్తూ కార్పొరేట్ సెక్టర్ విధానాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం వ్యతిరేకంగా
స్పందించాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇది వచ్చిన స్పష్టం చేసినారు. ఇక్కడ చెప్పాము మార్నింగ్ కూడా చెప్పినా, నేను కాంగ్రెస్ కోరుతున్నా మాట చెప్పినా, డెఫినెట్గా మాట్లాడమని చెప్పినారు. గతంలో రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు కూడా వారికి కూడా ఈ విషయాలను వివరించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం కేంద్రంలో మా అధినాయకత్వం ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారి యొక్క మార్గదర్శనం నడుస్తుంది. ఆ వైపున మా ప్రయత్నాలు డెఫినెట్గా ఉంటాయి. ఖమ్మంలో జరిగినటువంటి విషయంలో కూడా డెఫినెట్గా మాట్లాడతాం. వీళ్ళని త్వరగా దోషాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తాము. నేను చాలామంది ఇక్కడ పెద్దలు ఉన్నారు, ఎన్నో ఏళ్ళుగా ప్రజా పోరాటంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఒక మాట మాత్రం స్పష్టంగా తెచ్చుకున్నాను. కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు భావాల పార్టీలు, లెఫ్ట్ పార్టీలు ఐక్యంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా బీజేపీ పార్టీ మతం పేరిట దౌర్భాగ్యమైన చదువుకున్న వాళ్ళు, పిహెచ్డీ చేసిన వాళ్ళు ఇలా మతం పుస్తులో మతలు పడతా ఉన్నారు. భగవంతుడు ఉండాల్సి కూడా భగవంతుడు ఉంటాడు. మేమందరం కూడా పూజ చేసుకునే వాళ్ళమే. అంటే భగవంతుడి పేరిట భగవంతుడి రాజకీయాలు లాగి భగవంతుడి పేరిట రాజకీయాలు చేస్తూ భగవంతుడి పేరిట ఓట్లాడుతూ మతం పేరిట రాజకీయాలు చేస్తుంటే చదువుకున్న వాళ్ళు కూడా గుర్తులు పడతా ఉంటారంటే 10th ఫెయిల్ 7th ఫెయిల్ వాడేదో మతం పేరిట పోయడం లేదు. చదువుకున్న వాళ్ళు బాగా చదివిన వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు చేస్తున్న దేవుడి పేరు చేస్తున్న మోసానికి బలవుతున్న ఘటనలో మేలుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీతో సహా కమ్యూనిస్టులతో కూడా బలపడాల్సిన అవసరం మళ్ళీ ఉన్నది. లోపాయికారిగా చాలా పగడ్బందీ యువలనే ఒకవైపు కాంగ్రెస్ మీద దాడి, ఒకవైపు కమ్యూనిస్టుని బలహీనపరిచేటువంటి కార్యక్రమాలు బీజేపీ పార్టీ చాలా పగడ్బందీగా చేస్తా ఉన్నది. ఈ తరుణంలో మనం ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశ భవిష్యత్తు కోసం ఆలోచించేటటువంటి పార్టీలతో ఏకమై ఈ ఫాసిస్ట్ విధానాలు అవలసిన బీజేపీని మూకుమ్మడిగా ఎదుర్కోవాలి. మన భవిష్యత్ తరాలు ఇంత గొప్ప ప్రజాస్వామ్య దేశంలో మనుగడ సాధించాలంటే మనమంతా కూడా ఏకమే బలపడాల్సిన అవసరం ఉందనే మాట చెప్తూ, ఈ జరుగుతున్న ఎన్కౌంటర్లో దీని మీద నిజాయితీ గారైనటువంటి సంస్థలు విచారణ జరపాల్సిన అవసరం ఉన్నది.